హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి ఫ్లవర్స్ ఇదంతా ఎక్కడ అని అనుకుంటున్నారా? విజయవాడలో అండి. విజయవాడలో ఫ్లవర్ మార్కెట్‌కి రీసెంట్‌గా నేను వెళ్ళినప్పుడైతే వెళ్ళాను. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తే ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి. రేట్స్ కూడా చాలా రీజనబుల్‌గా ఉన్నాయి. నాకు ఇది చూసిన తర్వాత వీడియో తీసి అందరికీ షేర్ చేయాలని ఈ వీడియోనైతే నేను తీసుకున్నాను. అసలు కనకంబరాలు కానీ, మల్లె మొగ్గలు కానీ, కట్టిన పువ్వులు, విడి పువ్వులు, చామంతులు, బంతి పువ్వులు అన్ని పువ్వులు చాలా అంటే చాలా రీజనబుల్‌గా అనిపించింది. అందుకే నేను ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి ఆంధ్రాకి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఖచ్చితంగా పువ్వులైతే కొనుక్కొచ్చుకుంటానండి. ఇక్కడ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ పావు కిలో చామంతి పూలు 250 అట్లా ఉంటాయి. అక్కడ 1 కేజీ 200 అట్లా ఉంటాయి. అంత డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వెళ్ళినప్పుడల్లా తెచ్చుకుంటాను. ఫస్ట్ టైము విజయవాడ మార్కెట్కి అయితే వెళ్ళాను. నాకు అక్కడ అసలు మల్లె మొగ్గలు కానీ, కనకంబరాలు ఎంత దగ్గరగా దండలు అల్లున్నాయంటే చాలా గుత్తంగా అల్లున్నాయి. రేట్స్ కూడా చాలా ఉన్నాయి. నేను జర్నీలో ఎక్కడ నలిగిపోతాయని కొంచెం ఆలోచించాను కానీ అదే ఇక్కడ ఇలా దొరికితేనా రోజు కొంటూ ఉంటారు. నాకు అంత పిచ్చి పువ్వులంటే ఇక్కడ ఇంత కాస్ట్ అయినా దేవుళ్ళకి ఎప్పుడు కొంటానే ఉంటాను. అలాంటిది ఇంతలాగా నాకు దొరికితే రోజు ఎన్ని పూలు కొంటానో నాకే తెలీదు. నాకు అంత పిచ్చి ఆ పువ్వులను చూస్తే. దండలు కూడా చాలా అంటే చాలా రీజన్ అనిపించిందండి. మీకు ఇక్కడ చామంతి పూలు, గులాబీ దండలు ఎంత ఉంటాయో నాకు తెలియదు కానీ అక్కడైతే చాలా తక్కువ అనిపించింది. ఇక్కడ అన్ని రకాల చామంతులు, గులాబీలు ఉన్నాయి కాబట్టి ఇక 2 కేజెస్ ఫ్లవర్స్ అయితే తెచ్చుకున్నాను. ఫ్రిడ్జ్లో అట్లా టిష్యూ పేపర్స్ వేసేసి స్టోర్ చేసుకున్న 1 మంత్ వరకు ఫ్రెష్గా అట్లనే ఉన్నాయి దండలు అల్లుకొని చేసుకోవడానికి. ఇక్కడ మీకు నేను ఒక దండ చూపిస్తాను. అది మీ ఏరియాలో ఎంత ఉంటుందో చెప్పండి. ఈ చామంతులు, గులాబీల దండ నేను ఎంతకు తీసుకున్నానో తెలుసా? 250 రూపీస్కి అయితే తీసుకున్నానండి.